Hello student, how are you all? Welcome to Uptake Jobs. నా పేరు శివ, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి చర్చించుకోబోతున్నాం. ఈ ముఖ్యమైన అంశాలను చర్చించుకోబోయే ముందు బడ్జెట్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కాంపిటేటివ్ ఓరియంటెడ్లో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ఈ ముఖ్యమైనటువంటి సమాచారం నుంచి గత కొన్ని సంవత్సరాలుగా బిట్లను అడగడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లైన్ టు లైన్ వినాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ బడ్జెట్లో భాగంగా మనం కొన్ని విషయాలను లైన్ టు లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ దీన్ని గమనించాలి. సో బడ్జెట్ విశ్లేషణ. సో ఇక్కడ మనకు ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బడ్జెట్కి సంబంధించినటువంటి విశ్లేషణ. సో ఇక్కడ విషయం ఏంటంటే 2026-27 సంవత్సరానికి గాను మన ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు విజయవంతంగా కన్సిక్యూటివ్గా వరుస క్రమంలో 9వసారి భారతదేశంలో వార్షిక బడ్జెట్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. 2026-27ది 9వ వార్షిక బడ్జెట్గా మనం గమనించాలి. ఇందులో ఈ బడ్జెట్ అనేది మనం ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టడం జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖు ఎందుకు ప్రవేశపెడతామంటే దీనికంటే ఒక్కరోజు ముందు మనం భారతదేశానికి చెందినటువంటి ఒక ఆర్థిక సర్వే, ఎకనామికల్ సర్వేని మనం ప్రవేశపెట్టిన తర్వాత, రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మనం ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంట్లో ఆర్థిక మంత్రి దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ 9వసారి నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 నుంచి ఈరోజు 2026 నాటికి సుమారుగా ఈ కన్సిక్యూటివ్ ఇయర్లో నిర్మలా సీతారామన్ గారు వరుస క్రమంలో 9వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టి రికార్డు సృష్టించడం జరిగింది. గతంలో ఏ ఆర్థిక మంత్రి కూడా వరుసగా ఒకే ప్రధానమంత్రి యొక్క కాలంలో 9 సంవత్సరాలు యాన్యువల్ బడ్జెట్ని లేదా కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు అనేది లేదని మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ సో ఇంకో రికార్డ్ ఏంటంటే నిన్న ఈ బడ్జెట్ అయితే ఉందో ఈ బడ్జెట్ అనేది ఆదివారం ప్రవేశపెట్టడం జరిగింది. 1947 మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదివారం రోజు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబడలేదు. కానీ మొట్టమొదటిసారిగా నిన్న 9వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు మరో ఘనతను సాధించారు. అది కూడా ఆదివారం రోజున మన యొక్క ఈ యాన్యువల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, బడ్జెట్ ఏదైతే ఉందో ఆదివారం రోజున ప్రవేశపెట్టారని చెప్పేసి విద్యార్థులు గమనించాలి. మామూలుగా భారత రాజ్యాంగంలో బడ్జెట్కి సంబంధించినటువంటి విషయం గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు. కానీ మనం ఈ బడ్జెట్ అనేటువంటి పదాన్ని వాడుక భాషలో మనం బడ్జెట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కానీ రాజ్యాంగం ప్రకారం ఆర్థిక పరిభాషలో మనం దీన్ని ఏమని పిలుస్తామంటే యాన్యువల్ స్టేట్మెంట్ ఆర్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. తెలుగులో దీన్ని వార్షిక విత్త ప్రకటన అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి రాబోయే సంవత్సరంలో మనం ఏం చేయబోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం వార్షిక విత్త ప్రకటన అనేటువంటి ఈ యొక్క ప్రకటన ద్వారా మనం దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని భారత రాజ్యాంగంలో 112వ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. బడ్జెట్ అనేటువంటి పదం భారత రాజ్యాంగంలో ఎక్కడా కనబడదు. కానీ ఈ బడ్జెట్ అనేటువంటి పదానికి పర్యాయ పదంగా మనకు 112వ ఆర్టికల్లో వార్షిక నివేదికగా మనం గమనించాలి. వార్షిక నివేదికగా పిలవడం జరుగుతుంది. నార్మల్గా ఈ బడ్జెట్ అనే పదం ఎలా వచ్చిందంటే ఈ బడ్జెట్ అనే పదం బోగోట్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఏ పదం? ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఆ ఫ్రెంచ్ పదానికి అర్థం ఏంటంటే తోలు సంచి అని అర్థం. తోలు సంచి అంటే బోగోట్ అనగా తోలు సంచి. పాతకాలంలో బడ్జెట్ని ప్రవేశపెట్టే క్రమంలో బడ్జెట్ పత్రాలను ఒక సంచిలో, ఒక తోలు సంచిలో తీసుకొని వెళ్ళి ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఈ బోగట్ అనగా తోలు సంచి అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. సో లైన్ టు లైన్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు బిట్లుగా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులు గమనించాలి.
బడ్జెట్ అనేది ఇప్పుడే చెప్పాను కదా, బడ్జెట్ అనేది రాబోయే సంవత్సరంలో మనకు వచ్చేటువంటి రాబడులు ఏంటి, మనం చేయాల్సినటువంటి ఖర్చు అనేది ఎలా ఉంటుందనే విషయాన్ని గురించి ఈ యొక్క యాన్యువల్ స్టేట్మెంట్లో లేదా బడ్జెట్లో మనం చర్చించుకోవడం జరుగుతుంది. బడ్జెట్ ముఖ్యంగా రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం యొక్క రసీదులు, ప్రభుత్వం యొక్క చెల్లింపులు, ఏదైతే మనకు రిసీట్స్ ఉన్నాయో, ఏదైతే మన పేమెంట్స్ ఉన్నాయో వాటి గురించి మనం కూలంకుషంగా ఇందులో ప్రస్తావించడం జరుగుతుంది. మామూలుగా భారతదేశంలో బడ్జెట్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటి విషయాన్ని మనం దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని గురించి మనం విశ్లేషించాలనుకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1860 సంవత్సరంలో జేమ్స్ విలియన్ అనేటువంటి ఒక వ్యక్తి, బ్రిటిష్ వ్యక్తి, అప్పుడు భారతదేశం బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన కింద ఉండడం వల్ల 1860 సంవత్సరంలో జేమ్స్ విలియన్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ 1947 మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టినది ఎవరంటే షణ్ముగం శెట్టి అనేటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇతను బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ భారత రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫుల్ టైం బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరంటే షణ్ముగం శెట్టి అని గుర్తుపెట్టుకోవాలి. మనకు గణతంత్ర రాజ్యాంగం మారింది 1950 జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే మనం జరుపుకుంటాము. ఈ యొక్క గణతంత్రంగా మారిన తర్వాత మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరంటే జాన్ మథాయ్ అనేటువంటి వ్యక్తి 1950వ సంవత్సరంలో జాన్ మథాయ్ రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి, ఈ వ్యక్తి రాజ్యాంగం మనకు అమల్లో వచ్చిన తర్వాత జాన్ మథాయ్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందని మనం గమనించాలి. తర్వాత నెక్స్ట్ మొట్టమొదటి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి అంటే పిఎంగా ఉన్నటువంటి నెహ్రూ గారు కూడా తొలిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ప్రధానమంత్రిగా ఉంటూ ప్రధానమంత్రి హోదాలో తను ఏం చేసిందంటే ఈ యొక్క తొలి బడ్జెట్ని అతను ప్రవేశపెట్టడం జరిగింది 1952లో అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ మన దేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ అని గుర్తుపెట్టుకోవాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్థిక మంత్రిగా ఉంటూ మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బిట్లు ఎలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందంటే మన దేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ అంటే ఇందిరాగాంధీ అని పెట్టుకోవాలి. తను ప్రధానమంత్రిగా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి కాకుండా ఆర్థిక మంత్రిగా ఉంటూ మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తొలి మహిళ అంటే ఇందిరాగాంధీ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తొలి ప్రధాని అంటే జవహర్లాల్ నెహ్రూ 1950 జనవరి 26వ తారీఖు మనకు. ఆ తర్వాత రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత జాన్ మథాయ్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత షణ్ముగం శెట్టి అని గుర్తుపెట్టుకోవాలి. మనకు 1860 సంవత్సరంలో ఎవరంటే మనకు జేమ్స్ విలియన్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఇయర్స్ ఇచ్చి ఇటు పేర్లు ఇచ్చి మ్యాచింగ్ చేయమనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థిని గమనించాలి. నెక్స్ట్ భారతదేశంలో ఇప్పటి వరకు బడ్జెట్కి సంబంధించిన విషయాన్ని మనం కూలంకుషంగా అర్థం చేసుకున్నట్లయితే మొరార్జీ దేశాయ్ అనేటువంటి వ్యక్తి ఇప్పటి వరకు 10 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే మనకు యాన్యువల్ బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ అనేది ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ అనేటువంటి మన ఎక్స్ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. సో ఇతను 10 సార్లు వివిధ ప్రధానులుగా ఉన్నప్పుడు అంటే ఒకటేసారి కన్సిక్యూటివ్గా 10 టైమ్స్ కాకుండా మధ్యలో గ్యాప్ అనేది మనం గమనించాలి. ఇతను ఎక్కువ సార్లు 10 సార్లు మనం బడ్జెట్ని ప్రవేశపెట్టాడని చెప్పేసి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఒకే ప్రధానమంత్రి యొక్క ఆధ్వర్యంలో ఒకే ప్రధానమంత్రి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి టైంలో కన్సిక్యూటివ్గా అంటే వరుస క్రమంలో 9వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్థిక మంత్రి కూడా నిర్మలా సీతారామన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మొరార్జీ దేశాయ్, నిర్మలా సీతారామన్ కాకుండా పి చిదంబరం అనేటువంటి మన ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్గా 8 సార్లు చిదంబరం, 9 సార్లు చిదంబరం, 8 సార్లు మనకు ప్రణబ్ ముఖర్జీ వేరువేరు సందర్భాల్లో వేరువేరు ప్రభుత్వాలు వాళ్ళ గవర్నమెంటే ఉన్నప్పుడు బట్
వాళ్ళు కన్సిక్యూటివ్గా కాకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉన్నదని మీరు గమనించాలి. వరుసగా 9 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరంటే నిర్మలా సీతారామన్గా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 9 ఏళ్ళు అదే ఒకే ప్రధాని, ఇప్పుడే చెప్పాను కదా, ఒకే ప్రధాని యొక్క ఆధ్వర్యంలో ఒకే ప్రధానమంత్రి భారతదేశాన్ని పరిపాలిస్తున్నట్టు కన్సిక్యూటివ్గా 9 ఏళ్ళు బడ్జెట్ని సమర్పించినటువంటి ఘనత నిర్మలా సీతారామన్కి దక్కుతుంది. నెక్స్ట్ భారతదేశంలో ఏదైతే ఈ బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్లో మనకు 2 రకాల బడ్జెట్ ఉండే. యాక్చువల్లీ రైల్వే బడ్జెట్ మరియు మనకు సాధారణ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ఉండే. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆక్వర్త్ కమిటీ, ఆక్వర్త్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా 1924 సంవత్సరంలో రైల్వే బడ్జెట్ను మొట్టమొదటిసారిగా జనరల్ బడ్జెట్ నుంచి వేరు చేశారు. అంటే 1924 సంవత్సరంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారో ఆ టైంలో ఏమైందంటే ఆక్వర్త్ కమిటీ సూచనల ఆధారంగా ఏదైతే మనకు రైల్వే బడ్జెట్ ఏదైతే మనకు జనరల్ బడ్జెట్ 2 కలిసి ఉన్నాయో ఇక్కడ 1924 సంవత్సరం నుండి 2 వేరువేరుగా బడ్జెట్ను సమర్పణ అనేది మనం భారతదేశంలో చూడవచ్చును. ఆ తర్వాత కాలంలో వివేక్ దెబ్రాయ్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించి ఈ వివేక్ దెబ్రాయ్ యొక్క అధ్యక్షతన నీతి ఆయోగ్ కమిటీ ఒక శీర్షిక ఒకటి ప్రచురణ జరిగింది. దాని పేరు రైల్వే బడ్జెట్తో పంపిణీ అనే ఒక శీర్షికను తయారు చేసి ఆ శీర్షిక ఆధారంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఏదైతే ఇప్పుడు మన యొక్క 2 వేర్వేరు బడ్జెట్లు ఉన్నాయో సాధారణ బడ్జెట్ రైల్వే బడ్జెట్ ఏదైతే వేరువేరుగా ఉన్నాయో రెండుటిని కలపాలి, 2 ఒకే దాంట్లో మనం పొందుపరిచి బడ్జెట్ని మనం రిలీజ్ చేయాలనేటువంటి విషయాన్ని 2016 సంవత్సరంలో డిసైడ్ చేసి 2017 సంవత్సరం నుండి సాధారణ బడ్జెట్ను రైల్వే బడ్జెట్ను రెండింటిని ఒకే బడ్జెట్గా భారతదేశంలో మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని విద్యార్థులు గమనించాలి. ఆక్వర్త్ కమిటీ ఏమో రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్ ఏంటంటే డివైడ్ చేసింది. ఏదైతే మనకు వివేక్ దెబ్రాయ్ కమిటీ ఉందో ఈ కమిటీ రైల్వే బడ్జెట్ను మరియు సాధారణ బడ్జెట్ రెండింటిని కలిపి 2017 సంవత్సరం నుంచి ఒకే ఒక బడ్జెట్గా ఒకే ఒక యాన్యువల్ బడ్జెట్గా మనం భారతదేశంలో ఏదైతే ఉన్నారో మనం బడ్జెట్గా మనం రిలీజ్ చేయడం జరుగుతుందని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో పేపర్లెస్ బడ్జెట్ ఏదైతే మనం ఈ బడ్జెట్ ప్రచురణ ఏదైతే ఉంటుందో ఏదైతే బడ్జెట్ పత్రాలు ఉంటాయో ఈ పత్రాలు 2021 సంవత్సరంలో ఏదైతే మనకు కోవిడ్ పాండమిక్ వల్ల ఈ యొక్క మన యొక్క ఏదైతే మనం పేపర్తో చేస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ప్రతులతో ఏదైతే చేస్తున్నామో ఆ బడ్జెట్ అనేది అలా కాకుండా పేపర్లెస్ మీన్ డిజిటలైజ్గా మనం ఈ యొక్క బడ్జెట్ని మనం పొందుపరచడం జరుగుతుందని గమనించాలి. ఏ సంవత్సరం అంటే 2021 సంవత్సరం అని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ 2017 సంవత్సరం ఇంతకుముందే చెప్పాము రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ను కలిపి ఒకే బడ్జెట్గా మనం పొందుపరచడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే 2017 సంవత్సరానికి సంబంధించినటువంటి విషయము ఈ 2017 సంవత్సరంలో ఏం జరిగిందంటే మనం జనరల్గా ఫిబ్రవరి చివరి రోజున ఈ యొక్క యాన్యువల్ స్టేట్మెంట్ని పార్లమెంట్లో పొందుపరచడం జరిగేది. కానీ 2017 సంవత్సరం నుంచి ఈ ఫిబ్రవరి చివరి రోజు కాకుండా ఫిబ్రవరి మొదటి రోజున దీనిని మార్చడం జరిగిందని విద్యార్థులు గమనించాలి. స్టేట్మెంట్లో 2017 ఏదైతే మనకు ఉందో ఈ ఫిబ్రవరి 1వ తారీఖున మార్చడం జరిగిందని మళ్ళీ 2017 సంవత్సరంలో ఏదైతే మనకు రైల్వే బడ్జెట్ను జనరల్ బడ్జెట్ను కలిపాము లేదా తీసివేసాము అనేటువంటి కాన్సెప్ట్లో మీకు ఒక బిట్టుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ విద్యార్థులు గమనించాలి. ఇదంతా స్టాటిస్టిక్ పార్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మీకు బిట్లు పడే అవకాశం ఉంటుంది. ఏదైనా మ్యాచింగ్ కానీ లేకుంటే స్టేట్మెంట్ బేస్ కానీ మీకు బిట్లు పడే అవకాశం ఉందని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఏంటంటే బడ్జెట్లో మనకు సాధారణంగా ఉన్నటువంటి రకాలు ఏంటి, జనరల్గా మనం ఇప్పుడు ఏదైతే మన బడ్జెట్ ఇప్పుడు రిలీజ్ అయిందో ఆ బడ్జెట్ దేని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి బడ్జెట్కి సంబంధించినటువంటి రకాలను గురించి మనం కొంచెం కూలంకుషంగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే టైం బేస్ బడ్జెట్.
కాలాన్ని ఆధారంగా చేసుకొని మనం బడ్జెట్ని తయారు చేయడం జరుగుతుంది. రెండోది ప్రభుత్వ విధానాలను ఆధారంగా చేసుకొని గవర్నమెంట్ పాలసీస్ని బేస్ చేసుకొని కొన్ని సందర్భాల్లో మనం బడ్జెట్లను కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. నెక్స్ట్ ఆధునిక లేక ప్రత్యేకత మోడ్రన్ లేదా స్పెషలైజ్ బేస్ మనం బడ్జెట్లను ఒక్కొక్కసారి తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రాబడి మరియు వ్యయం ఆధారంగా ఈ ఫోర్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే మనకు దేశానికి వచ్చేటువంటి రాబడి ఏముంది, దేశానికి సంబంధించినటువంటి వ్యయం ఏముందో, ఈ రాబడిని వ్యయాన్ని ఆధారంగా చేసుకొని ఏదైతే మనం బడ్జెట్ని ప్రిపేర్ చేస్తామో అదే ప్రస్తుతానికి మనం ఈ బడ్జెట్లో భాగంగా దీని గురించి మాత్రమే మనం ఎక్కువ డీటెయిల్స్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి అవసరం ఉంది. సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా వితిన్ ఒక 5 to 10 minutes మనం కంప్లీట్ చేసుకుందాం. సో కాలం ఆధారంగా బడ్జెట్ ఎలా ఉంది, కాలం ఆధారంగా బడ్జెట్లో మొదటి రకం ఏంటంటే వార్షిక బడ్జెట్. వార్షిక అంటే యాన్యువల్, సంవత్సరానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 అంటే అది మన ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో, అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి మనం తయారు చేసేటువంటి బడ్జెట్ని ఏమంటామంటే వార్షిక బడ్జెట్ అంటాం. ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 అని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఇలాంటి బిట్లు కూడా పడే అవకాశం ఉంటుంది. భారతదేశ ఆర్థిక సంవత్సరం అనగా అని ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 అని మీరు గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఏదైతే మనం భారతదేశంలో ప్రస్తుతానికి తయారు చేసినటువంటి కేంద్ర బడ్జెట్ ఉందో ఆ కేంద్ర బడ్జెట్ అనేది వార్షిక బడ్జెట్లో భాగంగా మనం తయారు చేస్తాము. వార్షిక బడ్జెట్ అన్న కేంద్రం ప్రతి సంవత్సరం ప్రవేశపెడుతున్న బడ్జెట్ అయితే ఉందో అది ఒక సంవత్సరానికి గాను మనం ప్రవేశపెడుతున్నాము. సో వార్షిక బడ్జెట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రాయొచ్చు. 2024-25 కేంద్ర బడ్జెట్ని మనం వార్షిక బడ్జెట్గా అర్థం చేసుకోవచ్చు. ప్రతి సాధారణ వార్షిక బడ్జెట్ ఒక వార్షిక బడ్జెట్ అవుతుంది. సింపుల్ అదే కదా. ఏదైతే ఒక సంవత్సరానికి గాను మనకు వచ్చినటువంటి రాబడి ఏముంది, మనకు పోతున్నటువంటి ఎక్స్పెండిచర్ రాబడి ఏముంది, ఎక్స్పెండిచర్ ఏముంది, దానికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ని తయారు చేస్తే దాన్ని వార్షిక బడ్జెట్ అంటాం. ప్రతి సంవత్సరం ఏదైతే మనకు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ ఉందో అది వార్షిక బడ్జెట్లో భాగంగా కాలం ఆధారంగా మనం దాన్ని నిర్ణయిస్తున్నామని విద్యార్థులు గమనించాలి. ఇది మొదటి క్లాసిఫికేషన్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మధ్యాంతర బడ్జెట్. సెకండ్ వన్ ఏంటంటే ఫస్ట్ వార్షిక బడ్జెట్, సెకండ్ వన్ మధ్యాంతర బడ్జెట్. మధ్యాంతర బడ్జెట్ అంటే ప్రభుత్వ పదవీ కాలం ముగియబోతున్నప్పుడు లేదా సార్వత్రిక ఎన్నికలకు ముందు సమర్పించబడుతున్నటువంటి బడ్జెట్. అంటే ప్రభుత్వ కాలం ముగియబోతున్నప్పుడు సాధారణంగా భారతదేశంలో ఏదైనా ప్రభుత్వం మనం ఎన్నుకున్న తర్వాత సాధారణంగా 5 సంవత్సరాలు అనేది ప్రభుత్వం ఉంటుంది. ఏదైనా అనివార్య కారణాల వల్ల లేదా జనరల్గా 5 సంవత్సరాలు అయిపోతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెడతాము. లేదా ఒక్కొక్కసారి ఎన్నికలకు ముందు, ఎలక్షన్స్కి ముందు కూడా మనం కొంత మధ్యంతర బడ్జెట్ని మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ప్రభుత్వ పదవీ కాలం ముగియడంతో లేదా ఎన్నికలకు ముందు, జనరల్ ఎలక్షన్ కంటే ముందు మనం ఇలాంటి మధ్యంతర బడ్జెట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది కూడా కాలం ఆధారంగా మనం క్లాసిఫికేషన్ అని అర్థం చేసుకోవాలి. భారతదేశంలో మధ్యంతర బడ్జెట్ను 2019లో పీయూష్ గోయల్ అనేటువంటి వ్యక్తి సమర్పించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మధ్యంతర బడ్జెట్ను 2019 సంవత్సరంలో పీయూష్ గోయల్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా మధ్యంతర బడ్జెట్ని సమర్పించడం జరిగింది. నెక్స్ట్ మధ్యంతర బడ్జెట్ 2024 సంవత్సరంలో నిర్మలా సీతారామన్ కూడా దీన్ని సమర్పించడం జరుగుతుంది. సో దీనివల్ల మనకున్నటువంటి మెయిన్ ఇదేంటంటే ఇది పెద్ద విధానపరమైనటువంటి మార్పులను సూచిస్తుంది. ఇది పెద్ద విధాన మార్పులను నివారిస్తుంది. ఏదైతే మనకు పాలసీ బేస్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాలసీ బేస్కి సంబంధించినటువంటి విషయాలను ఇది నివారిస్తుందని మనం గమనించాలి. సో ఫస్ట్ వన్ వార్షిక, సెకండ్ వన్ ఈజ్ మధ్యాంతర బడ్జెట్ అని గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వన్ ఈజ్ ఓట్ ఆన్ అకౌంట్. ఓట్ ఆన్ అకౌంట్ అనేది స్వల్ప కాలానికి సంబంధించినటువంటి బడ్జెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 లేదా 3 నెలలకు సరిపడినటువంటి బడ్జెట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఇది స్వల్ప కాలానికి సంబంధించినటువంటి బడ్జెట్. ఈ డబ్బు ఖర్చు చేయడానికి కంపల్సరిగా
పార్లమెంట్ నుంచి అనుమతి కంపల్సరీ తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఓటాన్ అకౌంట్ అనుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ టైంలో కూడా మనం ఓటాన్ అకౌంట్ని వాడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 2019వ సంవత్సరంలో ఓటాన్ అకౌంట్, 2004వ సంవత్సరంలో కూడా మనం ఓటాన్ అకౌంట్ని వాడడం జరిగింది. అంటే ఎన్నికల సమయం 3 నుంచి 4 నెలలు ఉంటుంది కాబట్టి ఎలక్షన్ టైంలో కూడా మనం ఓటాన్ అకౌంట్ అనేది వాడడం జరుగుతుంది. ఇది సాధారణంగా 2 నుంచి 3 నెలలకు సరిపడినటువంటి కాలానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. మధ్యంతర బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాన్ని, ఓటాన్ అకౌంట్కి సంబంధించిన విషయాన్ని గమనించినట్లయితే ఓటాన్ అకౌంట్ మీరు ఏదైతే అమౌంట్ తీస్తారో ఇక్కడ కంపల్సరీగా పార్లమెంట్ అనుమతి అనేది కంపల్సరీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు వార్షిక, సెకండ్ వచ్చేసి మధ్యంతర, మూడోది వచ్చేసి ఓటాన్ అకౌంట్ అనేది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మూడు రకాలైనటువంటి కాలాన్ని ఆధారంగా చేసుకొని వార్షిక, మధ్యంతర, ఓటాన్ అకౌంట్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనం సాధారణ బడ్జెట్ అయితే ఉందో అది కాలం ఆధారంగా మనం దాన్ని నిర్ణయించడం జరిగిందని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ప్రభుత్వ విధానం ఆధారంగా బడ్జెట్. సో గవర్నమెంట్ పాలసీ బేస్ మీద ఫస్ట్ వన్ ఏముందంటే సమతౌల్య బడ్జెట్. సో ఆల్రెడీ ఏదైతే ఇక్కడ సమతౌల్య బడ్జెట్ ఉందో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో, రెండు ఎప్పుడైతే సమానంగా ఉంటాయో, ప్రభుత్వం యొక్క ఆదాయం, ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్, ప్రభుత్వ ఆదాయం ఈజ్ ఈక్వల్ ప్రభుత్వ వ్యయం ఎప్పుడైతే రెండు సమానం అవుతాయో అలాంటి సందర్భంలో మనం సమతౌల్య బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ప్రభుత్వం దీనిని ఎందుకు అనుసరిస్తుందంటే భారతదేశంలో ఆర్థిక క్రమశిక్షణను మరియు ధరల స్థిరత్వాన్ని, ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం. సో ధరలు విపరీతంగా పెరగకుండా ఉండడం కోసం, ధరల స్థిరీకరణ కోసం ఈ యొక్క సమతౌల్య బడ్జెట్ని మనం పొందుపరచడం జరుగుతుంది. లేదా ఆర్థిక క్రమశిక్షణను అలవర్చడం కోసం కూడా ఇది మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ అదనపు అప్పులను నివారిస్తుంది. మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, ఐబిఆర్డి నుంచి, లేదా ఏ ఇతర అదర్ సోర్సెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే విపరీతమైన అప్పులను చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి సందర్భంలో మనం సమతౌల్య బడ్జెట్ని పొందుపరచడం జరుగుతుంది. మీకు బిట్ ఎలా రావచ్చు మామూలుగా ఈ క్రింది వాటిలో ఏ బడ్జెట్ అనేది ధరల స్థిరత్వాన్ని సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా పొందుపరచడం జరుగుతుందనే క్వశ్చన్ పడవచ్చు మీకు. సో ధరల స్థిరత్వం అనేది మనకు సమతౌల్యత బడ్జెట్లో భాగంగా జరుగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ లేదా ఇతర దేశాల నుంచి మనం తీసుకొచ్చిన అప్పులను నియంత్రించడం కోసం ఈ క్రింది వాటిలో ఏ బడ్జెట్ను పొందపరచడం జరుగుతుందంటే అదనపు అప్పులను నివారించడం కోసం మనం సమతౌల్య బడ్జెట్ని మనం పొందుపరుస్తామనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది మనం ప్రభుత్వ విధానం పరంగానే మీరు గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనం శాస్త్రీయ ఆర్థిక ఆలోచనను అనుసరిస్తుంది. మెయిన్ ఏంటంటే సమతౌల్య బడ్జెట్ ఆదర్శంగా పరిగణించబడుతుంది కానీ ఆచరణలో చాలా అరుదు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ రెండు సమానంగా అనేది అది ఆచరణలో సాధ్యం కానటువంటి విషయం. ఎప్పుడు మనకు ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ ఉంటుందని మనం గమనించాలి. సో ఇది ఆచరణకు సాధ్యం కాదు. బట్ మీకు కాంపిటేటివ్ విషయంలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే సమతౌల్య బడ్జెట్ అనేది ధరల స్థిరత్వాన్ని సాధించడం కోసం, అదనపు అప్పులను నివారించడం కోసం, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక క్రమశిక్షణను అలవర్చడం కోసం మనం సంతులిత బడ్జెట్ని పొందుపరచడం జరుగుతుందని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ మిగులు బడ్జెట్ అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏదైతే ఆదాయం వనరు ఉందో ఆదాయ వనరుతో కంపేర్ చేస్తే ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా తక్కువగా ఉండాలి. అంటే ప్రభుత్వ ఆదాయం అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ప్రభుత్వ వ్యయంతో పోల్చుకుంటే. అంటే ప్రభుత్వం మనం చేసేటువంటి వ్యయం కంటే మనకొచ్చే ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిగులు అనేది ఉంటుంది. మనకు మిగులు బడ్జెట్ అంటే మిగులు అంటే ఏంటి, మన ఆదాయం కంటే మనం చేసేటువంటి వ్యయం చాలా తక్కువగా ఉంటుందని మనం గమనించాలి. సో ఇలాంటిది మిగులు బడ్జెట్ ఎక్కడ ఉపయోగపడుతుంది, మనకు ద్రవ్యోల్బణాన్ని నివారించడంలో ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీలో భాగంగా సిఆర్ఆర్, రెపో రేట్,
ఈ డిస్కౌంటెడ్ ఇవన్నీ ఏం చేస్తుంది, పెంచుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా ఉంటుందో ద్రవ్యోల్బణాన్ని నివారించాలంటే మనం ఖచ్చితంగా మిగులు బడ్జెట్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇందాకేమనుకున్నాం, ధరల స్థిరత్వాన్ని సాధించడం కోసం మనం ఆ బడ్జెట్ని ప్రవేశపెడితే ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం మిగులు బడ్జెట్ని మనం ప్రవేశపెట్టాలనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్, ప్రజా రుణాన్ని తగ్గించడం. ప్రజలు విపరీతమైనటువంటి లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ప్రజలు బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్ నుంచి, ప్రైవేట్ బ్యాంక్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎక్కువ మొత్తంలో అప్పులు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్కువ అప్పులు తీసుకోవడం వల్ల వాళ్ళలో ఆర్థిక క్రమశిక్షణ అనేది ఆటోమేటిక్గా కనుమరుగవుతుంది. కాబట్టి ప్రజలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు తీసుకునేటువంటి రుణాన్ని తగ్గించడం కోసం కూడా మనం మిగులు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్, ఆర్థిక వృద్ధి సమయంలో ఏదైతే ఒక దేశంలో మామూలుగా జీడిపి గ్రోత్ ఏదైతే ఆర్థిక వృద్ధి అయితే ఉందో ఒక దేశం ముందు పదంలో నడవడం కోసం మనం చేయాలి అనుకుంటే కంపల్సరీగా మనం మిగులు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ 3 సందర్భాల్లో ద్రవ్యోల్బణాన్ని, ప్రజా రుణాన్ని తగ్గించడంలో, ఆర్థిక వృద్ధిని సాధించడంలో మనం మిగులు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని విద్యార్థులు గమనించాలి. ప్రతిదీ మీ ఇంపార్టెంట్ పాయింటే, ప్రతిదీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అని మీరు గమనించాలి. సో ఇక్కడ ఏముంటుంది, మనకు అధిక వృద్ధిని ద్రవ్యోల్బణ కాలంలో మనం దీనిని ఎక్కువ శాతం ఉపయోగిస్తామని చెప్పేసి మీరు గమనించాలి. మిగులు బడ్జెట్ రుణ చెల్లింపులతో సహాయపడుతుంది. ఎప్పుడైతే నీకు ఇప్పుడు బడ్జెట్లో నీకు మిగులే ఎక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ తక్కువ ఉందనుకోండి, ఎప్పుడైతే నీకు మిగులు ఎక్కువ ఉంటుందో నువ్వు ఫారెన్ నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ, ఇతర వ్యక్తుల నుంచి కానీ మనం ఎప్పుడైతే లోన్లు తీసుకుంటామో, ఎప్పుడైతే అప్పు తీసుకుంటామో ఆ అప్పుకు రుణ చెల్లింపుల విషయంలో మిగులు బడ్జెట్ అనేది చాలా కీలకంగా ఉంటుందని మీరు గమనించాలి. భారతదేశం తీసుకున్నటువంటి రుణ చెల్లింపులు చేసే క్రమంలో భారతదేశంలో ఈ క్రింది వాటిలో అత్యంత ముఖ్యమైనటువంటి మనం ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదని క్వశ్చన్ వస్తే మిగులు బడ్జెట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మిగులు బడ్జెట్ అనేది రుణ చెల్లింపులో సహాయపడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, లోటు బడ్జెట్. ఫస్ట్ ఏమనుకున్నాం మనం, సంతులిత బడ్జెట్, బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. ఇన్కము ఎక్స్పెండిచర్ 2 సేమ్ ఉంటాయి. మిగులు బడ్జెట్లో ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది కాబట్టి మిగులుంది. ఇక్కడ ఏముంటుంది, లోటు బడ్జెట్. దీనికి కొంచెం వ్యతిరేకం. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కంటే ప్రభుత్వం చేసేటువంటి ఖర్చే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ప్రభుత్వ వ్యయం ఎప్పుడు ఎలా ఉంటుంది, ప్రభుత్వ ఆదాయం కంటే ఎక్కువ ఉంటుంది, వ్యయం ఎక్కువ ఉంది. మనకు ఇక్కడ డబ్బు ఖర్చు అనేది ప్రభుత్వానికి ఎక్కువ ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ ఉంటుందో, ఎప్పుడైతే ఆదాయం తగ్గుతుందో అలాంటి బడ్జెట్ని మనం ఏమంటామంటే లోటు బడ్జెట్ అంటాం. లోటు బడ్జెట్. సో ప్రభుత్వం దీన్ని ఎందుకు అనుసరిస్తుందంటే ఆర్థిక వృద్ధి వ్యయాలను పెంచడానికి, అభివృద్ధి వ్యయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఎక్కువ ఎక్స్పెండిచర్, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసాము అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మనం ఏదైనా ఇండస్ట్రీ పెట్టాము, లేదా మనం ఏదైనా ప్లాట్లు కొన్నాము, లేదా ప్రభుత్వం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసింది, లేదా ఒక నేషనల్ హైవే వేసింది, దాని ద్వారా టోల్ ద్వారా అమౌంట్ వస్తాయి కదా. సో అలాంటి ఎక్స్పెండిచర్ అయితే ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఆ అభివృద్ధి వ్యయాన్ని పెంచడం కోసం ఏదైతే మనకు దేశం అభివృద్ధి చేయాలంటే కంపల్సరీగా మనం ఈ యొక్క లోటు బడ్జెట్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి మన యొక్క ఖర్చు ఎక్కువ ఉంటుంది, మిగులు తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ లోటు బడ్జెట్ ఇది ఒక రకంగా మంచిదే అని చెప్పేసి విద్యార్థులు గమనించాలి. ఈ లోటు బడ్జెట్ వల్ల ఇంకేమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది అనమాట. డిమాండ్ అనేది కంపల్సరీగా పెరుగుతుంది. మాంద్యం లేదా నిరుద్యోగ సమయాల్లో ఆర్థిక మాంద్యం అంటే ఏదైతే మనకు ఇన్ఫ్లేషన్ అంటే ఏమనుకున్నాం మనం, ద్రవ్యోల్బణం అంటే విపరీతంగా ధరలు పెరుగుతూ ఉంటాయి. మాంద్యం అంటే విపరీతంగా ధరలు తగ్గడం జరుగుతుందన్నమాట మాంద్యం. సో మాంద్యం టైంలో నిరుద్యోగిత అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, చాలా మంది అన్ఎంప్లాయ్గా ఉండడం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఒక కొత్త పరిశ్రమను పెట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎప్పుడైతే ఇప్పుడు మనకి వాల్యూ లేదో మనం న్యూ ఇండస్ట్రీస్, న్యూ డెవలప్మెంట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా దేశం అనేది ప్రగతి పదంలో వెళ్ళడం జరుగుతుంది. సో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది సాధారణం. అంటే భారతదేశం లాంటి దేశాలు ఎందుకు ఇది సాధారణం, మనకు డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ యొక్క లోటు బడ్జెట్ని పొందుపరచడం జరుగుతుంది. లోటు బడ్జెట్ ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. ఆర్థిక అభివృద్ధికి ఏ రకంగా మద్దతు ఇస్తుంది అంటే కంపల్సరీగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వనరు ఉందో ఆ వనరుని ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ బేస్లో కానీ చేయడం వల్ల ఆటోమేటిక్గా దేశం అనేది ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంది.
కానీ అదనపు లోటు ద్రవ్యోల్బణం అప్పులకు కారణమవుతుంది. లోటు బడ్జెట్ మంచిదే, కానీ అదనపు లోటు ఇంకా లోటు అనుకోండి, మనం పేమెంట్ చేయడానికే సరిపోతుంది. మనకు వచ్చే ఏదైనా ఇన్వెస్ట్ చేసాం, ఇన్వెస్ట్ వల్ల వచ్చేది ఏంటంటే అట్లీస్ట్ మనకు ఆ లోటును తీర్చేటట్టు ఉండాలి, కానీ ఇంకా అదనపు లోటు అయ్యేటట్టు ఉండకూడదు అనేటువంటి విషయము. సో లోటు అనేది ఆర్థిక వ్యవస్థకు మంచిదే, కానీ అదనపు లోటు అనేది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆధునికాలిక ప్రత్యేక బడ్జెట్. స్పెషల్ బడ్జెట్ అనేది ఎప్పుడు ఉంటుంది? భారతదేశం స్పెషల్ బడ్జెట్ని ఏ సందర్భాలలో ఏర్పాటు చేస్తుందంటే ఫస్ట్ వన్ వచ్చేసి జీరో బేస్డ్ బడ్జెట్. జీరో బేస్డ్ బడ్జెట్ అనగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఖర్చును 0 నుండి ప్రారంభించి మళ్ళీ సమీక్ష చేసే విధానం. అంటే మనం చేసేటువంటి ఖర్చు అయితే ఉందో ఆ ఖర్చుని మనం ఎలా 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, 0 నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు మనం శాంక్షన్ చేస్తే 0 నుంచి స్టార్ట్ చేసి 1000 కోట్ల వరకు మనం దాని గురించి సమీక్ష చేయాల్సి ఉంటుందన్నమాట. గత సంవత్సరం ఖర్చులను ప్రాముఖ్యత ఇవ్వదు. గతంలో నువ్వు చేసినటువంటి ఏదైతే ఖర్చు ఉందో వాటికి ఈ యొక్క జీరో బేస్డ్ బడ్జెట్లో ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుందని మీరు గమనించాలి. ప్రతి ఖర్చును న్యాయబద్ధం చేయాలి. నువ్వు చేసేటటువంటి ఖర్చు అయితే ఉందో ఆ ఖర్చు వల్ల పేదవాళ్ళకు ఏ రకమైనటువంటి ప్రతిఫలాలు అందాయి, ఏ రకమైనటువంటి అవస్థాపన సౌకర్యాలు కల్పించాము, ఏ రకమైన అభివృద్ధి అనేది మనం సాధించామనేది ఆ ప్రతి ఖర్చు ఏదైతే ఈ యొక్క జీరో బేస్డ్ బడ్జెట్ ఉందో ఆ జీరో బేస్డ్ బడ్జెట్లో నువ్వు చేసిన ప్రతి ఖర్చు అనేది న్యాయబద్ధంగా మనం న్యాయబద్ధంగా ఉండేటట్టు చూసుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క ఆధునిక బడ్జెట్ లేదా స్పెషల్ బడ్జెట్లో భాగంగా మనం అర్థం చేసుకోవాలి. అత్యవసర ఖర్చులను తగ్గించడం. జీరో బేస్డ్ బడ్జెట్లో ఏంటంటే ఏదైతే మనకు అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయో అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అయితే ఉందో ఆ అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ని మనం కంపల్సరీగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రింది వాటిలో అనవసర ఖర్చులను తగ్గించడం కోసం భారతదేశం పొందుపరిచే బడ్జెట్ పేరేంటని అడుగుతాడు. సో మీరు టక్కున దాని ఆన్సర్ మీరు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వ్యయ సామర్థ్యాన్ని పెంచడం. ఏదైతే మనం యొక్క ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చు ద్వారా ఏదైనా మనం డెవలప్మెంట్ అనేది కావాలి. వ్యయ సామర్థ్యం ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చు తాలూకు సామర్థ్యం అనేది పెరగాలి, డెవలప్మెంట్ అనేది మనకు కనిపించాలి. సో ఇయర్ జీరో బేస్డ్ బడ్జెట్ అనేది ఏదైతే కాస్ట్ కంట్రోల్కు ఉదాహరణగా చెప్పవచ్చు. ఏదైతే మనకు అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఉందో ఆ వృధా ఖర్చులను నియంత్రించడం కోసం వృధా ఖర్చులను నియంత్రణ చేయాలంటే కంపల్సరీగా మనం జీరో బేస్డ్ బడ్జెట్ని మనం ఫాలో అవ్వాలనే ఉద్దేశాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే పనితీరు ఆధారంగా మనం బడ్జెట్ని ఏర్పాటు చేస్తాం. పర్ఫార్మెన్స్ బేస్ బడ్జెట్ అంటే ఏదైనా మనం పని చేసాము అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ కనిపించామనుకోండి, వాళ్ళు తర్వాత ఏం చేస్తారు దానికి బడ్జెట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో బడ్జెట్ను ఖర్చు ప్లస్ ఫలాలు ఖర్చు ప్లస్ ఫలితాల మీద ఆధారంగా చేసుకొని ఈ విధానాన్ని అవలంబించడం జరుగుతుంది. ఏదైనా బడ్జెట్ మనం అలొకేట్ చేశామంటే ఆ యొక్క బడ్జెట్కి సంబంధించినటువంటి ఎంత ఖర్చు చేశాము, ఎంత ప్రతిఫలాన్ని సాధించాము. ఉదాహరణకు మనం స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలో ప్రభుత్వం చేసే ఖర్చు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ మీద ఇంత డబ్బులు ఖర్చు పెట్టామనుకుందాం, ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎంత ప్రోగ్రెస్ సాధించాము, ఎంత అభివృద్ధి పదంలో వెళ్ళింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఫలితాలను బేస్ చేసుకొని ఆధారంగా మనం ఈ యొక్క బడ్జెట్ని కేటాయించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏ ఫలితం సాధించాం అన్నదే ముఖ్యంగా ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నావు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసిన తర్వాత ఎంత మాత్రం నువ్వు ఫలితాన్ని సాధించావు అనేటువంటి విషయాన్ని మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతుంది తప్ప నువ్వు ఎంత ఖర్చు చేసావు, నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన ఉండదు. ఫలితం ఆధారంగా నువ్వు ఏదైనా బడ్జెట్ ఏర్పాటు చేసావంటే ఆ బడ్జెట్ని ఏమంటావనే పనితీరు ఆధారంగా బడ్జెట్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క బడ్జెట్ని మనం బాధ్యతాయుత పరిపాలన కోసం మరియు పనితీరు మూల్యాంకనం ఏదైతే మనం ఇవాల్యుయేషన్ చేస్తామో ఆ పనితీరు మూల్యాంకనము మరియు బాధ్యతాయుతమైనటువంటి పరిపాలనను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చును. అంటే ఏదైతే మన యొక్క ఫలితం ఉందో ఆ ఫలితంని మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన మనం చూడవచ్చును. సో సింపుల్లీ ఈ పనితీరు ఆధారంగా బడ్జెట్ అయితే ఉందో ఈ పనితీరు ఆధారంగా బడ్జెట్ మేజర్గా ఫలితం మీద ఆధారపడి మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుందని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ అవుట్కమ్ బడ్జెట్ అంటే ఖర్చు చేసిన డబ్బుతో
సమాజానికి నిజంగా ఏం లాభం కలిగింది అనేటువంటి దానిపై దృష్టి పెడుతుంది. అవుట్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం మీద మనం ఖర్చు చేసామనుకుందాం. ఏదైనా ఒక విషయం మీద మనం ఖర్చు చేసినప్పుడు డబ్బు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, దాని మీద మనం ఖర్చు చేసాం. డబ్బు ఖర్చు చేయడం వల్ల నిజంగా ఏం లాభం కలిగిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే పేద నిరుపేద ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్లకు ఉద్యోగ కల్పన జరిగింది, వాళ్లకు కొంత ఆసరా అనేది జరిగింది. సో ఖర్చు చేసిన డబ్బుతో సమాజానికి నిజంగా ఏం లాభం కలిగింది అనేటువంటి దానిపై దృష్టి పెట్టే బడ్జెటే అవుట్కమ్ బడ్జెట్ అంటాం. సో దానివల్ల అవుట్కమ్ ఏమవుతుంది, వాళ్ళకు మినిమం నీడ్స్ అనేది మనం అందించినట్టు ఉంటుంది ఎంజీ నరేగా ప్రోగ్రామ్ వల్ల. సో సింపుల్గా ఇక అవుట్కమ్ బడ్జెట్ అనేది కంపల్సరీగా సమాజానికి ఏ రకమైనటువంటి లాభాన్ని చేకూర్చింది అనేటువంటి విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్ని అవుట్కమ్ బడ్జెట్ని పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రజలకు కలిగినటువంటి ప్రభావం ముఖ్యం. ఇక్కడ ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ కలిగింది, పాజిటివ్ ఇంపాక్టా నెగిటివ్ ఇంపాక్టా, ఒకవేళ నెగిటివ్ అయితే ఎందుకు అయింది, పాజిటివ్ అయితే ఇది ఎలా అయింది, ఏ రకమైనటువంటి ప్రోగ్రెస్ని సాధించనే విషయాన్ని మనం ఇక్కడ ఈ బడ్జెట్లో భాగంగా అర్థం చేసుకోవాలి. విధానాల ప్రభావాన్ని అంచనా వేయడం, పారదర్శకత పెంచడం. ఏదైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుందో గవర్నమెంట్ పాలసీస్లో కానీ గవర్నమెంట్ చేసేటువంటి ఏదైనా ఎక్స్పెండిచర్లో కానీ ట్రాన్స్పరెన్సీని పెంచడం, మరియు ప్రభుత్వ విధానాలను ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైనా పాలసీ ఉందనుకోండి ఆ పాలసీ రిఫ్లెక్షన్ అనేది మనకు అవుట్కమ్ బడ్జెట్లో భాగంగా మనం గమనించవచ్చును. ఏదైనా అవుట్కమ్ బడ్జెట్లో ట్రాన్స్పరెన్సీ, ఎందుకంటే ప్రజల యొక్క ఇక్కడ సమాజానికి ఏ రకమైనటువంటి మేలు జరిగిందనేటువంటి విషయాన్ని మనం ఇందులో గమనిస్తాం. కాబట్టి ఈ బడ్జెట్లో మనం ట్రాన్స్పరెన్సీని గమనించవచ్చు, పారదర్శకతను గమనించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానాలను అవలంబిస్తుంది, ప్రభుత్వం యొక్క విధానాల మీద ప్రభావం ఏ రకమైనటువంటి ప్రభావం అనేది కలిగి ఉందని అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అంచనా వేయడం జరుగుతుంది. సో అది అవుట్కమ్ బడ్జెట్లో భాగంగా మనం గమనించాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, జెండర్ బేస్డ్ బడ్జెట్ ఆర్ జెండర్ బడ్జెట్. ఇక్కడ జెండర్ బడ్జెట్ అంటే స్త్రీ పురుషులకు సమానమైనటువంటి ఆర్థిక వనరులను మనం కల్పించాలి. కానీ లింగ బడ్జెట్లో భాగంగా మనం ఉమెన్ సెంట్రిక్, మహిళా కేంద్రీకృత ఆధారంగా మనం ఇక్కడ ఈ యొక్క బడ్జెట్ని నిర్మించడం జరుగుతుంది. మహిళలు బాలికలు అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి కేటాయింపు జరుగుతుంది. మహిళలకు మరియు భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలకు ఏదైతే మనకు బాలికలు ఉంటారో వాళ్ళను సెంట్రిక్ చేసుకొని ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి యాంగిల్లో కావచ్చు, లేదా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏదైనా ఒక సంస్థను స్థాపించాలనుకున్న క్రమంలో కావచ్చు, ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉండడం వల్ల ఏదైనా మనం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మనం లింగ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే జెండర్ బేస్డ్ బడ్జెట్ అంటాం. దీని ద్వారా ఏంటంటే మనం సామాజిక న్యాయాన్ని సాధించవచ్చు. అన్ని బడ్జెట్లో ఎక్కువ జెంట్స్కే కాకుండా ఈ ఉమెన్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్ మనం బడ్జెట్ అనేది కొంత కేటాయింపులు చేయడం వల్ల వాళ్ళు కూడా ఆర్థిక పదంలో ముందుకు వెళ్ళొచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం ఇక్కడ ఈ యొక్క లింగ బడ్జెట్ ఆధారంగా గమనించాలి. ఇక్కడ స్పెషల్గా ఏంటంటే మహిళా సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. లింగ బడ్జెట్లో ఎక్కువగా మహిళలకు సంబంధించినటువంటి ఎక్కువ పథకాల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎంటైర్ బడ్జెట్ అనేది ఉమెన్ సెంట్రిక్ బడ్జెట్ అని చెప్పవచ్చు. అంటే పురుషులతో కంపేర్ చేస్తే జెండర్ బడ్జెట్లో మహిళలకు కేటాయింపు అనేది 98% ఉంటుందని మీరు గమనించాలి. ఇవి మనకున్నటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి రకాలు. మనకు 4th క్లాసిఫికేషన్ ఉంది. ఆ బడ్జెట్ ఏంటంటే రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్, అంటే రాబడులు మరియు ఎక్స్పెండిచర్ అంటే వ్యయం, అంటే రాబడి వ్యయం ఆధారంగా ఉన్నటువంటి క్లాసిఫికేషన్. ఫస్ట్లో మనం 4 క్లాసిఫికేషన్లో ఇది 4th క్లాసిఫికేషన్ అని మీరు గమనించాలి. ఏదైతే మనం బడ్జెట్ ప్రవేశపెడుతున్నామో ఆ బడ్జెట్ అనేది రాబడులు మరియు వ్యయం ఆధారంగానే మాత్రమే మనం బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇందులో యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో మనకు 2026-27 వచ్చే సంవత్సరానికి సంబంధించినటువంటి మనకున్నటువంటి రాబడులు ఏంటి, మనకున్నటువంటి వ్యయం ఏందో ఆ రెండింటిని మనం బేస్ చేసుకొని యూనియన్ బడ్జెట్ 2026-27ని నిర్మలా సీతారామన్ గారు పొందుపరచడం జరిగింది. ఇందులో రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది మరియు
క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది. రెవెన్యూ బడ్జెట్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోజువారీ వ్యయాలు కావచ్చు, రోజువారీ ఆదాయాలకు సంబంధించినటువంటి బడ్జెట్ని మనం రెవెన్యూ బడ్జెట్గా అర్థం చేసుకోవాలి. క్యాపిటల్ బడ్జెట్ అంటే ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు సంబంధించినటువంటి ఖాతాగా లేదా బడ్జెట్గా క్యాపిటల్ బడ్జెట్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ రెవెన్యూ బడ్జెట్లో భాగంగా రెవెన్యూ బడ్జెట్ అనేది మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫికేషన్ అవ్వడం జరిగింది, 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ చార్ట్ని బట్టి మాత్రమే మనకు బడ్జెట్కి సంబంధించినటువంటి ఓవరాల్ వ్యూ అనేది వస్తుంది. సో రెవెన్యూ బడ్జెట్ అనేది మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి రెవెన్యూ రిసీట్స్ అంటాం, రెండోది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. రెవెన్యూ రిసీట్స్ అంటే రెవెన్యూ బడ్జెట్లో భాగంగా మనకు వచ్చేటటువంటి ఏదైతే మనకు ఆదాయ వనరు ఉందో దాన్ని రెవెన్యూ రిసీట్లో భాగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే వచ్చినటువంటి ఆదాయం నుంచి మనం చేసినటువంటి చెల్లింపులు రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా వస్తాయని మీరు గమనించాలి. రెవెన్యూ రిసీట్లో ఏముంటాయి, మనకు ట్యాక్సెస్ వస్తాయి, ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. రెవెన్యూ రిసీట్ అంటే మనకు వచ్చేటువంటి రాబడులు కదా, ఇవి మనకు వచ్చేటువంటి డబ్బు, ఇది రెవెన్యూ రిసీట్స్. ఎలా వస్తుంది, మనకు ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్స్లో ఏమొస్తుంది, మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎవరైతే ఆదాయ పరిమితి, ఎవరైతే మనకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆదాయ పరిమితికి మించి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ట్యాక్సెస్ పే చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది నీకు ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా మనం చెల్లించడం జరుగుతుంది. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మీన్ ఏదైతే మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో అన్ని ట్యాక్స్లను జిఎస్టీలో భాగంగా చేసుకొని ఐజిఎస్టీగా, సిజిఎస్టీగా మనం ఈ ట్యాక్సెస్ మనం కట్టడం జరుగుతుంది. సో జిఎస్టీ అనేది కూడా మనకు ఇక్కడ ట్యాక్సెస్లో భాగంగా మనకు ఒక ఇన్కమ్ సోర్స్గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ. సో మనకు ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా సింపుల్గా మీరు ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అండ్ ఎక్సైజ్ డ్యూటీ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు మనకు ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా. నెక్స్ట్ మనకి ఇంకో ఆదాయ వనరు ఏముంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఫీజెస్, ఫైన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రాంగ్ రూట్లో మనం ప్రయాణం చేసామనుకోండి, ప్రభుత్వం విధించేటటువంటి ఫైన్స్. ఫీ అంటే ప్రభుత్వం నిర్ణయించే కొన్ని రకాల ఫీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి సంబంధించి, టోల్కి సంబంధించి ఫీజెస్ ఉంటాయి మనకు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్. సో ఇవి మనకు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా వస్తాయన్నమాట. సో ఇక్కడ రెవెన్యూ రిసీట్స్ మనకు వచ్చే రాబడులు అనేది రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా ఇవి రెండు మనం కలిపితే మనకు రెవెన్యూ రిసీట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కడైతే మనకు రాబడి ఉందో, ప్రభుత్వానికి రాబడి, ఆ రాబడి నుంచి మనం కొంత చెల్లింపులు అనేది చేయడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్లో భాగంగా అనుకోండి ఇది. సో ఇక్కడ చెల్లింపులు ఏముంటాయి, జీతాలు. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులకు మనం ఇచ్చినటువంటి జీతాలు ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా ఉంటాయి. ఒకసారి జీతం ఇస్తే ప్రభుత్వానికి ₹1 కూడా రిటర్న్ రాదు అనే విషయాన్ని మీరు గమనించాలి. పెన్షన్స్ కూడా ప్రభుత్వానికి ఏదైతే చెల్లింపులు ఉంటాయో దీని ద్వారా కూడా ప్రభుత్వానికి ₹1 కూడా ఇన్కమ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. మనం తీసుకున్నటువంటి అప్పులకు మనం చెల్లింపు చేసినటువంటి చెల్లింపులనే ఇంట్రెస్ట్ పేమెంట్ అంటాం. నెక్స్ట్ సబ్సిడీ. ఎవరైనా కొత్తగా పరిశ్రమని స్థాపించినా, ఎవరైనా కొత్తగా నవకల్పనను ఏదైనా చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కొంత సబ్సిడీని అందించడం జరుగుతుంది. ఈ సబ్సిడీ కూడా ప్రభుత్వానికి ఆదాయ వనరు కాదు. ఇవన్నీ మనకు ఎక్స్పెండిచర్లో, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా జరగడం మనం గమనించాలి. సో ఇక్కడ మన ఆదాయం అనుకో, ఇది ఆదాయ వనరుగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఆదాయ వనరు నుంచి మనం చెల్లింపులు చేసినట్టు చెల్లింపులను రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా మనం ఇవన్నీ చెల్లింపులు చేయడం జరుగుతుంది. సో ఇది రాబడిగా, ఇది ఖర్చుగా మీరు గమనించాలి. నెక్స్ట్ ఇటు వస్తే క్యాపిటల్ బడ్జెట్. క్యాపిటల్ బడ్జెట్ కూడా మనకి ఎన్ని రకాలు ఉంది? 2 రకాలు ఉంది క్యాపిటల్ బడ్జెట్. ఒకటి క్యాపిటల్ రిసీట్స్ మరియు క్యాపిటల్ ఎక్స్పెండిచరు. సో ఇక్కడ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా అప్పిచ్చామనుకుందాం. సో ఆ అప్పు ఇచ్చినందుకు గాను మనం రిటర్న్ కలెక్ట్ చేసుకున్నటువంటి లోన్స్ కావచ్చు, లేదా ఏదైనా ఇంట్రెస్ట్ లాంటివి కావచ్చు, అది ఇందులో భాగంగా ఉంటాయి. అంటే మనం ఏదైనా ఎవరికైనా అప్పు ఇచ్చినా, లేదా ఏదైనా మనం మన ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఏదైనా పరిశ్రమలను డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
బిహెచ్ఎల్ ఉంది, బిహెచ్ఈఎల్ ఉంది. బిహెచ్ఎల్లో 100% వాటా ప్రభుత్వానిది అనుకుందాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్లో భాగంగా కొంత వాటాను, ఒక 25% వాటాను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఈ రకంగా మనం కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడం. బారింగ్స్ అంటే ఏంటి, మనం ఎవరికైనా అప్పిచ్చామనుకుందాం, ఆ ఇచ్చిన అప్పులో కొంత లోన్స్ రూపంలో మనం వాళ్ళ దగ్గర నుంచి కొంత బారింగ్ అప్పు తీసుకోవడం, లేదా మనం ఇచ్చినటువంటి అప్పుని రిటర్న్ తీసుకోవడం అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. బారింగ్స్ అంటే ఇతర దేశాల IMF, IBR నుంచి మనం తీసుకునేటువంటి అప్పులు అనుకోవచ్చు. నెక్స్ట్ రికవరీ ఆఫ్ లోన్స్, అదే ఇప్పుడు చెప్పింది. బ్యాంక్స్ ఉంటాయి, కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఫార్మర్సీ కావచ్చు లేదా ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఏం చేస్తాయి, అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన అప్పులను మనం రికవరీ చేసుకోవడం జరుగుతుంది. సో క్యాపిటల్ బడ్జెట్లో భాగంగా క్యాపిటల్ రిసిట్స్, ఇవి మనకు ఆదాయానికి సంబంధించినటువంటి వనరుగా గుర్తుపెట్టుకోవాలి. ఇవంతా రాబడి, మనకు ఆదాయ వనరుగా. సో ఇదేంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం చేయబోతున్నటువంటి ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ డెవలప్మెంట్, రైల్వే డెవలప్మెంట్, డ్యామ్ కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, టెలికమ్యూనికేషన్ కావచ్చు, రోడ్వేస్ కావచ్చు, షిప్పింగ్ కావచ్చు. సో అన్ని రకాల ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇందులో భాగంగా ఉంటుంది. సో దీనివల్ల ఇక్కడ మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల మనకు రిటర్న్ ₹1 కూడా రాదు. కానీ ఎప్పుడైతే నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తావో దీనివల్ల నీకు ఆదాయం అనేది చేకూరుస్తుంది. న్యూ రోడ్స్ వేసాం, నేషనల్ హైవేస్ వేసాం, అక్కడ ఏమవుతుంది, వెహికల్స్ అంతా ఫ్లో అవుతాయి కాబట్టి, వెహికల్స్ అంతా ట్రావెల్ అవుతాయి కాబట్టి మనకు టోల్ రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో భారతదేశానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది జీవ ఇంధనంగా మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల మనకు ప్రోగ్రెస్, డెవలప్మెంట్ అనేది చేకూరుతుంది. నెక్స్ట్ మిషనరీస్ పర్చేజ్, ఏదైనా భారీ స్థాయి మిషనరీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం అల్ట్రా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కట్టామనుకుందాం, దానికి సంబంధించినటువంటి మిషనరీస్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసామనుకున్నట్టయితే అది మనకేమవుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఆ మిషనరీ ద్వారా మనం ఏం చేస్తాం, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి మనం కూడా ఆదాయాన్ని చేకూరుస్తాం. కాబట్టి మిషనరీ పర్చేజ్ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా గమనించాలి. లోన్స్ టు స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు ఏం చేస్తాయంటే కొంత రుణాలను ఇవ్వడం జరుగుతుంది. ఆ రుణాల వల్ల కేంద్ర ప్రభుత్వానికి కొంత ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే డబ్బు అనేది రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఇది కూడా మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా మనం గమనించాలి. PSU అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ప్రభుత్వ రంగ సంస్థలు అయితే BHEL కావచ్చు, ECIL కావచ్చు, DRDA కావచ్చు, అనేక ప్రభుత్వ నవరత్న, మహారత్న కంపెనీలు అయితే ఉన్నాయో అవన్నీ PSUలో భాగంగా వస్తాయి. వీటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు అంటే లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా తీసుకున్నటువంటి లోన్ని సకాలంలో రిటర్న్ చెల్లిస్తారు. కాబట్టి ఆ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వానికి ఆదాయంగా మారే అవకాశం ఉంది. సో ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ PSUs అంటే ప్రభుత్వం దేని మీద ఇన్వెస్ట్ చేస్తుంది, PSUs మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రభుత్వం ఎవరికి లోన్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. వచ్చినటువంటి ఆదాయం ఇటు వస్తుంది, రిసిప్ట్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ డెప్ట్ పేమెంట్స్. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఎవరి దగ్గరైనా మనం నమ్మకంగా అప్పులు తీసుకొని వస్తాం, తీసుకొచ్చినటువంటి అప్పులకు మనం రిటర్న్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా వస్తుంది. తీసుకున్న రుణాన్ని మనం సకాలంలో చెల్లిస్తే తిరిగి మనకు మళ్ళీ రుణాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెప్ట్ పేమెంట్స్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా మనం గమనించాలి. సో ఇది మీకు క్షుణ్ణంగా అర్థమైతే యూనియన్ బడ్జెట్ మొత్తం అర్థమైనట్టే. ఇది మొత్తం మీకు అర్థమైందంటే ఆటోమేటిక్గా యూనియన్ బడ్జెట్ 2026-27లో మనం ఏం ఖర్చు చేయబోతున్నాం, మనకు వచ్చే ఆదాయం ఏముంది, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తున్నాం, ఎందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనం ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తున్నామా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తున్నామా, మనకు రెవెన్యూ రిసిట్ ఎక్కువ ఉన్నాయా, క్యాపిటల్ రిసిట్ ఎక్కువ ఉన్నాయా అనే విషయాన్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు. ఇది మీ బ్రెయిన్లో ఫీడ్ అవ్వాలి. ఏదైతే మనకు రెవెన్యూ బడ్జెట్ ఉందో, ఏదైతే మనకు క్యాపిటల్ బడ్జెట్ ఉందో, ఈ రెవెన్యూ బడ్జెట్లో డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఏ ట్యాక్సులు ఎందులో వస్తాయి, తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్లో శాలరీస్ అంటే ఏంటి, పెన్షన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం అకాడమిక్లో భాగంగా డెప్త్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం మీకు అర్థమైతే బడ్జెట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అర్థమవుతుందని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్
సో ఈ 2026-27 సంవత్సరంలో మనం చేయబోతున్నటువంటి ఖర్చు ఏముంది, మనకు వచ్చేటువంటి రాబడి ఏముంది అనే విషయాన్ని మనం ఒక బ్రీఫ్గా మనకి ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తాయి. ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో మనం చేయడం జరుగుతుంది. రక్షణ రంగం మీద ఒక వీడియో, ట్రాన్స్పోర్ట్ మీద ఒక వీడియో, తర్వాత ఏ రంగాలు, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం డిస్ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తుంది దాని మీద ఒక వీడియో. సో మనకు ఇండివిజువల్గా వీడియోస్ రావడం జరుగుతుంది. వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో మనం చాలా షార్ట్కట్లో వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ని స్టూడెంట్ గమనించాలని కోరుతున్నాము. సో ఇక్కడ మనకు సమగ్ర బడ్జెట్ స్వరూపం ఎలా ఉందనే విషయాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, మొత్తం బడ్జెట్ భారతదేశంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి వరుసగా తాను ప్రవేశపెట్టిన 9వ బడ్జెట్లో 53,47,315 కోట్లకు గాను బడ్జెట్ని మనం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది మొత్తం బడ్జెట్ అనమాట. మొత్తం బడ్జెట్ ఏముంది మనకు 53 లక్షల కోట్లు అనేది మన బడ్జెట్. ఇందులో రెవెన్యూ వసూళ్లు అంటే రెవెన్యూ రిసీట్స్ మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పినటువంటి స్లైడ్లో భాగంగా మీరు అర్థం చేసుకోవాలి. రెవెన్యూ వసూళ్లు ఎంత ఉన్నాయి? 35 లక్షల కోట్లు ఉంది. 35 లక్షల కోట్లు రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? రెవెన్యూ రిసీట్ ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ 41 లక్షల కోట్లు. మీకు ఏమర్థమైంది ఇక్కడ? రెవెన్యూ రిసీట్స్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంది. సో మనకి ఇక్కడ ఏంది? ఇది లోటు బడ్జెట్ అని అర్థం చేసుకోవాలి. అంటే మీరు గతంలో చెప్పినటువంటి ఏదో అకాడమిక్ సెక్షన్లో కాకుండా అది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు అర్థమైతే ఇక్కడ మీరు డిఫరెన్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెవెన్యూ రిసీట్స్ అనేది మనకు 35 లక్షల కోట్లు ఉంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 41 లక్షల కోట్లు ఉంది. మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే రెవెన్యూ రిసీట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ ఉండడం వల్ల మనం అనేది లోటు బడ్జెట్ని పొందుపరిచామనే విషయాన్ని మీరు ఇక్కడ విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 12 లక్షల కోట్లు ఉంది. 12 లక్షల కోట్లు. సో 12 లక్షల కోట్లు అనేది మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ 2027లో 28.70 లక్షల కోట్లు మనకు పన్ను వసూళ్లుగా అంచనా వేశాము. అంటే మనకున్నటువంటి 53 లక్షల మొత్తం బడ్జెట్లో మనకు పన్ను వసూళ్ళు ఎంత? 28 లక్షల కోట్లు. ఏ పన్ను అనుకోవాలి ఇక్కడ మీరు? పన్ను అంటే 2 రకాల పన్నులు అనుకోవాలి. మనకు ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అనే విషయాన్ని మీరు గమనించాలి. ఉట్టి పన్ను అంటే ప్రత్యక్ష పన్ను ఉంటుంది, పరోక్ష పన్ను ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, మళ్ళీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. సో ఇక్కడ మనకు లోటు అనేది అర్థమైంది. నెక్స్ట్ మూలధన వ్యయం 12 లక్షల కోట్లు. ఎన్ని లక్షల కోట్లు? 12 లక్షల కోట్లు అనేది మీరు ఇక్కడ గమనించాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది? బడ్జెట్లో ప్రధాన రంగాలకు కేటాయింపులు. భారతదేశం అనేది ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడుతుందో మేజర్గా టాప్ 5 అనేది మీ మైండ్లో ఉండాలి. అంటే ఈ టాప్ 5 అయితే ఉన్నాయో వీటిని క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రవాణా శాఖ, రక్షణ శాఖ, గ్రామీణాభివృద్ధి, హోంశాఖ, వ్యవసాయ అనుబంధం అని ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది మీకు? వీటిని తక్కువ నుంచి ఎక్కువ కమర్చండి, ఎక్కువ నుంచి తక్కువ కమర్చండి అనే కాన్సెప్ట్ అనేది మీకు రైజ్ అవుతుంది. సో భారతదేశం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 2026-27 బడ్జెట్లో భాగంగా అత్యధిక కేటాయింపులు దేనికి ఇచ్చారంటే రవాణా శాఖకి ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది ముఖ్యమైనటువంటి భాగంగా మీరు గమనించాలి. ఇక్కడ ఈ రవాణాలో ముఖ్యంగా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది రైల్వేస్, నేషనల్ హైవేస్, డిఫరెంట్ కారిడార్స్. సో వీటి మీద మనకు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో వస్తుంది. ఒక్కొక్క దాని మీద మనకు ఒక్కొక్క వీడియో కమింగ్ డేస్లో రేపటి నుంచి మనకు ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక్కొక్క వీడియో అనేది మనకు కూలంకుషంగా ఎంత % పెరిగింది, పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే రవాణా శాఖకు ఎంత కేటాయింపులు పెరిగాయా తగ్గాయనే కాన్సెప్ట్ మనకు వచ్చేటువంటి వీడియోలో మనం గమనించాలి. సో అత్యధిక కేటాయింపులు 5,98,520 కోట్లు అనేది రవాణా శాఖ కేటాయించాలనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రక్షణ శాఖకు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2026 కాలం వరకు రక్షణ శాఖకు చేస్తున్నటువంటి కేటాయింపులు ఏదో విపరీతమైనటువంటి పెరుగుదల అనేది ఉందని విద్యార్థులు గమనించాలి. 5,94,588 కోట్లు రక్షణ శాఖకు కేటాయించారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధి
రూరల్ డెవలప్మెంట్కి మూడవ అతిపెద్ద పీట ఇవ్వడం జరిగింది. 2,73,108 కోట్లు రూపాయలు గ్రామీణ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ హోంశాఖకు సంబంధించినటువంటి దానికి 2,55,234 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత భారతదేశానికే వెన్నుముకగా ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి ఐదవ ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత రంగంగా 1,62,671 కోట్లను కేటాయించడం జరిగింది. దీనికి కేటాయింపులు ఎక్కువ ఉండాలి. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఎక్కువ కేటాయింపులు ఉండాలి. ఎందుకంటే భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశంలో 50%కి పైగా జనాలు వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు. కాబట్టి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, వ్యవసాయ రంగంలో సాంకేతికపరమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, వ్యవసాయ రంగంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చి కొత్త ఉద్యోగ కల్పన భారత ప్రభుత్వం కల్పించాలి. కాబట్టి మనకు ఈ టాప్ 5 అనేది మీ మైండ్లో ఉండాలి. వీటిని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటి క్రమంలో క్వశ్చన్స్ పడడం జరుగుతుందని విద్యార్థులు గమనించాలి. సో మనకు చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక జిస్ట్గా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బడ్జెట్లో ప్రధానంగా కేటాయింపులు ఏంటంటే రవాణా శాఖ, రక్షణ శాఖ, గ్రామీణ శాఖ, హోంశాఖ, వ్యవసాయ శాఖలో అత్యధిక మొత్తంలో బడ్జెట్ని కేటాయింపులు జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక అభివృద్ధి ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద ఒక్కొక్క దాని మీద మనకు ఈశాన్య రాష్ట్రాలకు కేటాయింపులు అనేది గత 10 సంవత్సరాల నుంచి ఎలా ఉంది, గత 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది, గతంతో లాస్ట్ ఇయర్ 2025-26 బడ్జెట్తో కంపేర్ చేస్తే 2026-27 బడ్జెట్లో ఎంత మొత్తంలో పెరుగుదల ఉందా, తగ్గుదల ఉందా, ఎంత శాతం ఉంది, పెరుగుదల ఉంటే ఎంత శాతం పెరుగుదల ఉందనే విషయాన్ని మనం కూలంకుషంగా మనం వివరించడం జరుగుతుంది. సో టాప్ 5 ఏదైతే ఉన్నాయో మీరు దాన్ని గమనించాలని కోరుతున్నా. నెక్స్ట్, కేంద్రానికి వచ్చేటటువంటి రూపాయి ఎక్కడ, కేంద్రానికి వస్తున్న రూపాయి ఎక్కడుంది, కేంద్రానికి వస్తున్నటువంటి రూపాయిలో బయటికి వెళ్ళేది ఎంత, అంటే రూపాయి రాక రూపాయి పోక ఎందులో ఎక్కువ ఉందో మీరు గమనించాలి. సో సింపుల్గా మీరు ఆలోచించండి. కేంద్రం నుంచి రూపాయి పోక అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి 100% అమౌంట్ వచ్చింది అనుకుందాం, 100% డబ్బులు వచ్చింది అనుకుందాం. ఆ వచ్చే డబ్బులో దేనికి ఎంత పోతున్నది? ఫస్ట్ రాష్ట్రాలకు పన్ను రూపంలో వెళ్ళాల్సిన వాటా, రాష్ట్రాలకు పన్నుల్లో వాటా. ఇప్పుడు మనకు ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి, తర్వాత డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. మీకు అన్నీ తెలుసు, అకాడమిక్లో భాగంగా మీకు అన్నీ తెలుసు. సో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించిన వాటా 22% పోతుంది. మనకు 15వ-16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా మనకు పన్నుల్లో వాటా ఏదైతే మనకు 41% ఉందో, సో దాన్ని అంచనా వేసుకొని ఈ బడ్జెట్లో భాగంగా 22% వాటా రాష్ట్రాలకు పన్ను రూపంలో వెళ్ళిపోతుంది. సో మనకు కేంద్రం నుంచి రూపాయి పోక, కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఏదైతే రూపాయి ఉందో ఆ రూపాయి నుంచి 22% లేదా 22 పైసలు రాష్ట్రాలకు ఆదాయంగా వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు గుర్తుపట్టుకోవాలి. నెక్స్ట్, రుణాలకు వడ్డీ చెల్లింపులు. ఏదైతే మనం అప్పు తీసుకొచ్చామో ఆ అప్పుకు మనం చెల్లింపులు చేయాలి. ఆ చెల్లింపులు అనేది 20% ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే భారతదేశం వివిధ మార్గాల ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే అప్పు ఉందో ఆ అప్పులకు చెల్లింపు అనేది 20%. చాలా ఇబ్బందికరమైన రాష్ట్రాలకు 22% ఆదాయాన్ని మనం పంచుతుంటే 20% మనం తీసుకున్న అప్పులకే ఆ యొక్క వడ్డీ చెల్లింపులు జరుగుతుందన్న విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్, ప్రభుత్వ పథకాలు, ఏదైతే సెంట్రల్ సెక్టార్ సంబంధించినటువంటి పథకాలు ఉంటాయో, ఇప్పుడు ప్రధానమంత్రి జన్ధన్ యోజన కావచ్చు, కిసాన్కి సంబంధించింది కావచ్చు, లేదా మనకు అనేక రకాల ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలు. ఆ ప్రభుత్వ పథకాలకు వచ్చేటువంటి ప్రతి రూపాయిలో లేదా మనకున్నటువంటి 100%లో 17 పైసా, ₹1 17 పైసలు లేదా 100%లో 17% అనేది మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాల మీద ఖర్చు చేయడం జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్, ఇది చాలా కీలకం. 11% రక్షణ రంగానికి కేటాయిస్తున్నాము. భారతదేశంలో 2014వ సంవత్సరం నుంచి అత్యధిక కేటాయింపులు ఏదైనా ప్రోగ్రెస్ ఏదైనా బాగా ఎక్కువ ఉందంటే అది రక్షణ రంగానికి అని మీరు గుర్తుపట్టుకోవాలి. 3% నుంచి ఇలా 11% ప్రోగ్రెస్ అయిందనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఓన్లీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని. ఇదంతా ఓవరాల్ స్కీమ్స్, ఇదేమో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసే కొన్ని స్కీమ్స్ ఉంటాయి. అందులో రాష్ట్రాల వాటా ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి, లేదా ఏదైనా స్పెషల్ స్టేట్స్ ఉంటాయి. అలాంటి వాటిలో వీళ్ళు చేసినటువంటి ఖర్చు వచ్చేసి 8% ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎలా అడుగుతారు వాళ్ళు? కేంద్రం నుంచి రూపాయి పోక,
పన్నులు, రాష్ట్రాలకు పన్నులు, రుణాలకు వడ్డీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రక్షణ రంగము, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను ఇచ్చి వీటిని తక్కువ నుంచి ఎక్కువకు, ఎక్కువ నుంచి తక్కువకు అమర్చడానికి కాన్సెప్ట్ని చాలా సింపుల్గా బిట్టడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు దేనికి ఎంత ఖర్చు పోతుంది అంటే కేంద్రంకి వచ్చే రూపాయిలో ఎంత బయటికి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో పన్ను రూపంలో ఇస్తున్న విషయాన్ని మీరు గుర్తుపట్టుకోవాలి. అదే ఈ స్లైడ్లో ఉన్నది. పైసలు, రూపాయి రాక, ఇటేమో వస్తుంది రూపాయి, ఇటేమో రూపాయి వెళ్ళిపోతుంది, రూపాయి పోక. ఇచ్చినటువంటి కాన్సెప్ట్లో మనకు చాలా ఉన్నాయి. ఇందులో టాప్ ఏముందంటే రాష్ట్రాలకు పన్నుల రూపంలో పోతున్నటువంటి వాటా 22% ఉన్నదనే విషయాన్ని మీరు గమనించాలి. వడ్డీ చెల్లింపులు అది మీరు గమనించాలి. నెక్స్ట్ రూపాయి పోక మనకు అర్థమైంది. మళ్ళీ రూపాయి ఎలా వస్తుంది? రూపాయి భారతదేశానికి ఏ రూపంలో వస్తుందంటే అప్పుల ద్వారా ఆదాయం 24%. కేంద్ర ప్రభుత్వానికి రూపాయి రాక అంటే ఇన్కమ్ సోర్స్ ఏముందంటే అప్పుల ద్వారా ఆదాయం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలకు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్పుల ఆధారంగా 24% ఆదాయం వస్తుందని ఈడ గమనించాలి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 21% వస్తుంది. అంటే ఇతరులకు మనం అప్పులు ఇవ్వడం వల్ల మనకు వచ్చే ఆదాయం 24% అనేది ఉంది. మనం ఇక్కడ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం 21%గా ఉంది. నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ కార్పొరేషన్ ట్యాక్స్ పన్నుల ద్వారా 18% అనేది ఆదాయంగా ఉన్నది. జిఎస్టీ ఇతర పన్ను రూపేణ మనకు 15% వస్తుంది. నెక్స్ట్ పన్నేతర రెవెన్యూ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా మొత్తం పన్నే ఉండే, జిఎస్టీ, కార్పొరేషన్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ పన్నులు. ఫస్ట్ ఏమో మనం ఇచ్చినటువంటి అప్పుల ద్వారా వచ్చిన ఆదాయం, కానీ ఇక్కడ ఫస్ట్ టైము పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది 5వ స్థానాన్ని ఆక్రమించిందనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చే ఆప్షన్లో పన్నేతర అని చెప్పేసి ఉంటుంది. మనం ఏమనుకుంటాం, నాన్ ట్యాక్స్ ద్వారా 10% ఏడొస్తుంది అని చెప్పేసి దీన్ని ఎస్కేప్ చేయడం జరుగుతుంది. ఎక్కువ నుంచి తక్కువ, తక్కువ నుంచి ఎక్కువగా అమర్చే క్రమంలో పన్నేతర ఆదాయం అనేది 5వ స్థానాన్ని ఆక్రమించిందనే విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. సో దీని ద్వారా మనకు ఏమర్థమైంది? కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం దేనివల్ల వస్తుంది? ప్రభుత్వం ఇతరులకి, రాష్ట్రాలకు, ఇతర దేశాలకు, ఇతర వ్యక్తులకు ఇస్తున్నటువంటి ఆదాయం కారణంగా కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం అనేది సమకూర్చడం జరిగింది. సో ఇక్కడ రాగాలో చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి అప్పులు, మనం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అప్పుల ఆధారంగా ఈ 2026-27 బడ్జెట్లో అత్యధిక ఆదాయం సమకూర్చడం జరుగుతుంది. నెక్స్ట్ ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కూడా మనకు సెకండ్ ప్లేస్ అనేది మనం ఇక్కడ ఆదాయ సోర్స్గా మనం గమనించాలి. సో ఇవి మనకున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనం వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో మనం వీడియోని కొంచెం టైం డ్యూరేషన్ తగ్గించడం జరిగింది. రాబోయే రేపు ఎల్లుండి డైలీ మనకేముంటుందంటే ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక్కొక్క వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ రంగం మీద ఎలా ఉంది, మనకు వచ్చిన రూపాయి ఏదైతే ఇప్పుడు అప్పులు అనుకున్నామో ఏ దేశాల నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఏ దేశాలకు మనం ఎక్కువ చెల్లింపులు చేస్తున్నాము, రాష్ట్రాలకు వాటా పోతుంది కదా, ఎక్కువ వాటా ఎవరికి వెళ్తుంది. సో ఇవన్నీ మనం కూలంకుషంగా వివరించడం జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ ఏరియాలు తీసుకొని, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు తీసుకొని మాత్రమే మనం బడ్జెట్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దయచేసి మీరు అందరూ అప్టెక్ జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ టెలిగ్రామ్ని మీరు ఫాలో అయితే దీనికి సంబంధించినటువంటి పీపీటీ మీకు అక్కడ దొరుకుతుంది. కాబట్టి మీరు అందరూ ఈ అప్టెక్ జాబ్స్ యాప్ని మరియు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.